నా గురుదేవులు, తల్లిదండ్రులు. మా తండ్రి గారు బాగా చదువుకున్న పండితుడు, గొప్ప పారమార్థిక చింతన కలవారు. ఆయన గ్రామంలో బ్రాహ్మణులు ఎక్కువగా నివసించేవారు. వారు ఆయన వద్దకు చదువుకోవడానికి, సంప్రదించడానికి వస్తుండేవారు. నా తల్లిదండ్రులు సాధారణ సంపత్తి కలిగి నలుగురికి సాయపడే భూకామందులు. ఆయన స్వయంగా వ్యవసాయం చేయకుండా భూములను రైతులకు భాగస్వామ్యానికి ఇచ్చేవారు. 6 నెలలు మా నాన్నగారు ఎక్కడ ఉన్నారో తెలియలేదు. ఆయన చనిపోవడమో సన్యాసం తీసుకోవడమో జరిగి ఉంటుందని ఆయన కుటుంబం నిర్ధారణకు వచ్చింది. అసలు జరిగినది ఏమిటంటే, ఆయన ఆధ్యాత్మిక అభ్యాసములకు ఇబ్బందులు రావడంతో ఆయన ఏకాంత స్థలమునకు వెళ్ళారు. ఆయన హరిద్వార్కు దగ్గరలో ఉన్న మానసాదేవి అడవులలో కఠోర ధ్యానం చేసుకుంటున్నారు. ఆ సమయంలో మానసాదేవి అడవులకు వచ్చిన మా గురువుగారు ఒక సాయం సమయంలో నాన్నగారు ఉన్న ప్రదేశానికి వచ్చారు. ఆయనను చూడగానే నాన్నగారికి ఈయనే తన గురుదేవులని అనిపించింది. సామాన్యంగా అలాంటి మొదటి కలయికలోనే గురు శిష్యుల హృదయాలు ఒకదానినొకటి తెలుసుకుంటాయి. ఒక్క చూపులోనే అలాంటి భావన వచ్చేస్తుంది. అప్పుడు మాటలు చేతలు లేకుండా సంసర్గము మొదలవుతుంది. మా గురువుగారు నాన్నగారితో వారం రోజులు ఉండి నాన్నగారికి ఉపదేశములిచ్చి చివర్లో ఆయనని తిరిగి ఇంటికి వెళ్ళమని ఆజ్ఞాపించారు. మా ఇల్లు ఉత్తరప్రదేశ్ అడవులలో సుమారు 5500 అడుగుల ఎత్తులో ఉన్నది. మా అమ్మగారు తన భర్త ఇక వస్తారన్న ఆశ వదిలివేసుకుని కఠోరమైన దైనందిన దినచర్యలు మొదలుపెట్టారు. నాన్నగారు తిరిగి వచ్చి మానసాదేవిలో ఆయన గురువుగారి వద్ద పొందిన ఉపదేశము, అనుభూతులు ఆమెకు చెప్పారు. అమ్మకు 43 సంవత్సరాల వయసు, తనకు 60 సంవత్సరముల వయసున్నను తమకు పుత్ర సంతానం కలిగి తనను అనుసరిస్తాడని గురువుగారు చెప్పారని ఆయన అమ్మకు తెలిపారు. అది జరిగిన 2 సంవత్సరముల తర్వాత హిమాలయం నుండి మా గురువుగారు నా తల్లిదండ్రులు గ్రామానికి వచ్చి వారి ఇంటికి వెళ్ళారు. ఆ సమయంలో నాన్నగారు భోజనం చేస్తుండటంతో అమ్మ ఆయనకు తలుపు తీసింది. ఆయన ఎవరో తెలియక నాన్నగారు భోంచేస్తున్నారు, తను వడ్డనలో ఉంది, దయచేసి కూర్చోండి అని ఆమె ఆయనను కోరింది. అయినప్పటికీ అభ్యాగతి ఎవరో వచ్చారని వినగానే నాన్నగారు భోజనం ఆపివేసి ద్వారం వద్దకు పరిగెత్తారు. నేను భోజనానికి కానీ నీ ఆతిథ్యానికి కానీ రాలేదు. నువ్వు నాకొక్కటి ఇవ్వాలి అని గురువుగారు అన్నారు. నాకున్నదంతా మీరే అని నాన్నగారు జవాబు చెప్పారు. నీ కొడుకు నాకు కావాలి అని గురువుగారు అన్నారు. ఈ వయసులో మాకు పుత్ర సంతానం కలిగితే అది ఒక అద్భుతమే, కానీ అలా జరిగితే మటుకు తను మీవాడే అని నా తల్లిదండ్రులు జవాబు చెప్పారు. ఇది జరిగిన 18 నెలలకు నేను జన్మించాను. నేను జన్మించిన రోజున మా గురువుగారు మా ఇంటికి వచ్చి అమ్మను నన్ను తనకు ఇచ్చివేయమని అడిగారు. పోషణ చేయవలసిన తల్లిగా ఆమె అందుకు ఇష్టపడలేదు, కానీ నాన్నగారు ఇచ్చివేయమని ఆమెకు చెప్పారు. గురువుగారు నన్ను తన చేతులలో కొన్ని క్షణాలు ఉంచుకుని తిరిగి ఇచ్చేసి, తనను పెంచండి, నేను మరల వచ్చి తనను నాతో తీసుకుని వెళతాను అని ఆదేశించారు. 3 సంవత్సరముల తర్వాత మా గురువుగారు తిరిగి వచ్చి నాకు చెవిలో మంత్రోపదేశం చేశారు. అప్పటికే ఆ మంత్రం నాకు తెలుసునని, దానిని ఎల్లప్పుడూ మననం చేసుకుంటున్నానని ఆయనకి చెప్పాను. ఆయన నాకు తెలుసులే, అది నీకు జ్ఞాపకం ఉందని ఖరారు చేసుకుంటున్నా అని అన్నారు. చిన్నతనంలో నా తల్లిదండ్రులతో నాకు చేరిక లేనే లేదు, కానీ అన్ని వేళలా మా గురువుగారిని గుర్తు చేసుకుంటూ ఆయన ఉనికి యొక్క స్పృహలో ఎల్లవేళలా ఉంటుండేవాడిని. ఆయన గురించి అలా తలుచుకుంటూ ఉండడంలో కొన్ని వేళల్లో అమ్మా నాన్నలు పైవాళ్లలాగా కనిపించేవారు. నేను ఈ ప్రదేశానికి చెందను, నేను వీరి వాడను కాను అని నాకెప్పుడూ అనిపించేది. అడపాదడపా నాకు పుట్టినప్పటి నుండి ఉన్న కుడి చెవిలోని రంధ్రాన్ని అమ్మ చూస్తూ ఉండేది. నేను పుట్టకముందే అలాంటి గుర్తు ఉంటుందని మా గురువుగారు భాష్యం చెప్పారు. నువ్వు ఎప్పుడో ఒకప్పుడు మమ్మల్ని వదిలివేసి వెళ్ళిపోతావు అని అమ్మ అప్పుడప్పుడు రోదిస్తూ అంటుండేది. మా తల్లిదండ్రులు నేను ప్రేమించిన ఆ రోజు కొరకు నేను ఎదురు చూస్తూ ఉండేవాడిని. నా కృతజన్మలో అసంపూర్ణమైన పనిని ఈ జన్మలో నేను పూర్తి చేయాలి అన్న విషయం చిన్నప్పటి నుండే నాకు గుర్తు ఉంది. చిన్న కుర్రవానిగా నా గత జీవిత విషయాలు నాకు చక్కగా జ్ఞాపకం ఉన్నాయి. నా కలలో మా గురువుగారు మరల గుర్తుకు వస్తూ నాకు ప్రతి రాత్రి తెలివి వచ్చేది. దీనితో నా తల్లిదండ్రులు బెంగపడి పురోహితులను, వైద్యులను, జ్యోతిష్యులను
నాకు ఏమైందో తెలుసుకోవడానికి సంప్రదించేవారు. కానీ దూత ద్వారా నాకేమీ అవ్వలేదని, విచారించవలసిన అవసరం లేదని మా గురువుగారు వారికి కబురు పంపారు. మా ఊరిలోనున్న 2 ముసలి వితంతువులతో కూర్చుని నా భవిష్యత్తులో చేయబోయే వాటి గురించి మాట్లాడుతూ ఉండేవాడిని. వారిద్దరూ పరమ దైవభక్తులు. వాళ్ళు నన్ను కాలేజీ చదువులకు వెళ్ళమని సలహాలిస్తుండేవారు. వాళ్ళు నన్ను ఒప్పించగలిగారు కూడా. కానీ నేను ఈలోపునే పాఠశాల మానివేసి మరి అటు ప్రక్కకు వెళ్ళలేదు. ఇలాంటి పాఠశాలలో నా సమయం గడపడం వృధా అని భావించాను. కొన్నేళ్ల తర్వాత నా తల్లిదండ్రులు దివంగతులయ్యారు. నేను మా గురువుగారి దగ్గరికి వెళ్ళిపోయాను. మా గురువుగారు నన్ను అదుపాజ్ఞలలో పెట్టడానికి ప్రయత్నించారు. కానీ అది ఆయనకు కష్టమైపోయింది. నేను భౌతికంగా నా తండ్రితో చేరిక లేకపోవడం వల్ల నాన్న అన్న మాటకి నేను దూరమయ్యానన్న భావన లేదు. ఏ తండ్రి ఇవ్వలేని దానిని మా గురువుగారు నాకు ఇస్తుండటం వల్ల తండ్రి లేని లోటు నాకు కనిపించలేదు. మా గురువుగారు నాకు తండ్రే కాదు, అంతకన్నా ఎక్కువ. నా మదిలో ఏ ఆలోచన వచ్చినా అది ఆయనకు తెలుసు. నాకు ధ్యానం చేయకూడదన్న ఆలోచన రాగానే ఆయన నా వంక చూసి చిరునవ్వు నవ్వేవారు. ఎందుకు నవ్వుతున్నారు అని నేను అడిగేవాడిని. నీకు ధ్యానం చేయాలని లేదు అని ఆయన జవాబిచ్చేవారు. ఇది నాకు సహాయం చేసింది. ఎందుకంటే దీనివల్ల నా మాట నా పనుల్లోనే గాక నా ఆలోచన సరళిలోనూ మనోభావనలోనూ కూడా ఆయన నడిపిస్తున్నారని తెలిసిపోయింది. కోరకూడనిది భావనల గురించి ఆలోచించడం నాకు భయం వేసింది. కానీ అలాంటి ఆలోచనలు వచ్చినా ఆయన నన్ను ప్రేమిస్తూనే వచ్చారు. ఆయన నా ఆలోచనలకు అడ్డురాకపోయినా నా ఆలోచన సరళి గురించి మెత్తగా నాకు తెలియజేస్తుండేవారు. శిష్యుడిని గురువు ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉంటారు. శిష్యుడు ఎంత చెడ్డవాడైనా సరే నిజమైన గురువు శిష్యుడిని ఎప్పుడూ తప్పుపట్టరు. అలాగ కాకుండా గురువు మెల్లగా సహాయం చేసి ఆయన్ని సరిదిద్దుతారు. పిల్లవాడు ఎంత అల్లరి చేసినా ప్రేమించే తల్లి వాత్సల్యంతో అతన్ని సాకుతూనే ఉంటుంది. ఎలాగైతే తల్లి బిడ్డని ప్రేమతో సరళతతో మార్గదర్శకము చూపుతూ పెంచుతుందో అలాగే గురువు శిష్యుణ్ణి తీర్చిదిద్దుతారు. నా తల్లిదండ్రులు నాకేమి ఇవ్వగలిగేవారో నాకు తెలియదు. కానీ మా గురువుగారు నా వద్ద నుండి ఏమీ ఆశించకుండా నాకు అన్నీ ఇచ్చారు. తిరిగి ఇవ్వడానికి నా వద్ద ఏమీ లేదు కూడా. ఆయన నాకు కావలసినవన్నీ చేశారు. చదువు చెప్పించారు, శిక్షణ ఇచ్చారు. అందుచేత నాకు ఆయనంటే అపరిమితమైన ప్రేమ, గౌరవము. ఇప్పటి వరకు నేను ఆయనకు ఏమీ చేయలేకపోయాను. గురువుగారు అన్న వారికి ఏమీ అక్కర్లేదు. నిజమైన జ్ఞానులంతా అంతే. వారేమీ తీసుకోరు, కానీ వారన్నీ ఇస్తారు. సంపూర్ణ నిస్వార్థపరుడు తండ్రి తన బిడ్డను ప్రేమించే కన్నా శిష్యులను ప్రేమించే వ్యక్తి నిజమైన గురువు. సామాన్యంగా తండ్రి బిడ్డకి జీవితంలో బ్రతకగలిగే సాధనలు అందజేస్తాడు. బిడ్డ పెరగడానికి సహాయపడతారు. ప్రపంచంలో జీవించడానికి శిక్షణ ఇస్తారు. కానీ తండ్రి కానీ ఇతరులు ఎవరైనా కానీ ఇవ్వలేనిది ఆధ్యాత్మికతను బోధించే తండ్రి నిస్వార్థంతో ఇస్తారు. ఆధ్యాత్మిక సాంప్రదాయంలో తప్ప ఇటువంటి ఉదాహరణను నేనెక్కడా చూడలేదు. తల్లి తండ్రి బిడ్డకి జననం ఇస్తారు, పెంచుతారు, చదివిస్తారు, ఆస్తినిస్తారు. కానీ గురుదేవులు ఆత్మజ్ఞానంతో లభించే జ్ఞానమును శిష్యులకు ఇస్తారు. తండ్రి తన తనయులకు తన ఆస్తిని సంక్రమింపజేసినట్లు అటువంటి జ్ఞానాన్ని అందజేయడం యోగ సాంప్రదాయం. దైవాంశమైన గురుప్రేమ మానవ ప్రేమ లాంటిది కాదు. హృదయమే తప్ప మనసు ఎప్పుడు అర్థం చేసుకోలేని ప్రేమ అది. స్వచ్ఛమైన ఆధ్యాత్మిక సాంప్రదాయంలో గురువు శిష్యుడికి ఎంత ఇస్తారంటే దానితో శిష్యుని జీవితం పూర్ణమయ్యి మారిపోతుంది. కొంతకాలం గురువుగారితో గడిపాక నన్ను గంగోత్రిలోనున్న సహచర శిష్యునితో జీవించడానికి వారు పంపారు. ఆయన నాకు వేదములు బోధించటం మొదలుపెట్టారు. ఆయన నన్ను అభిమానించినా నా తిరుగుబాటుతనాన్ని అర్థం చేసుకోలేదు. ఇతర సాధువులతో ఎల్లప్పుడూ నేను వాదించటం ఆయన క్షమించలేదు. నా ప్రవర్తన గురించి గురువుగారికి కబురు పంపేవారు. అప్పుడు మా గురువుగారు వచ్చి నన్ను తనతో తీసుకుని పోయి కొంతకాలం తర్వాత మరల తన శిష్యుని వద్దకు పంపేవారు. అతిథిగా ఒక కుటుంబంలో ఉండే పరిస్థితి వచ్చినప్పుడు నాకు ఆనందంగా ఉండేది కాదు. కానీ అదృష్టవశాత్తు అలాంటివి అరుదుగా జరిగేవి. ఒకరోజు నా సహచర శిష్యుని జీవితం గురించి తెలుసుకోవాలని కుతూహలం కలిగింది. ఆయన ఎక్కడ జన్మించారని తరచి అడిగాను.
సర్వసంగ పరిత్యాగులు వాళ్ళ గతాన్ని గురించి చర్చించరని నాకు తెలియదు. కానీ నేను పట్టుబట్టి అడగడంతో ఆయన తన జన్మస్థలం చెప్పారు. గురువులు, ఋషులు తమ గతం గురించి ఆలోచించడానికి అభిలషించరు. వాళ్ళ జన్మదినాలు, వయస్సు, జన్మస్థలాలకు అంత ప్రాముఖ్యం ఇవ్వరు. వాళ్ళ రక్త సంబంధీకుల గురించి ప్రస్తావనకు ఇష్టపడరు. సన్యాసాశ్రమ కార్యక్రమం జరిగించినప్పుడు సర్వసంగ పరిత్యాగి తన కర్మకాండ తనే చేసుకుని తన జన్మస్థలాన్ని, ఇన్నాళ్ళు తన జీవితంలో గడిపిన వారందరినీ కావాలని మర్చిపోతాడు. సర్వసంగ పరిత్యాగులతో వాళ్ళ గతం గురించి మాట్లాడకూడదన్న ఆచారం ఉంది. వాళ్ళది గతించిన జీవితం, తిరిగి జన్మించినట్లుగానూ భావిస్తారు. మా గురువుగారికి కూడా ఇవే ప్రశ్నలు వేసి పట్టుబట్టి అడుగుతుంటే ఆఖరికి ఆయన తన జీవితపు విశేషాలు తెలిపారు. ఆయన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. హిమాలయాల్లో జీవిస్తూ అప్పుడప్పుడు వారి ప్రాంతానికి వస్తుండే ఒక ఋషి వద్ద ఆయన కుటుంబ సభ్యులు మంత్రోపదేశం పొందారు. తల్లిదండ్రులకు మా గురువుగారు ఒక్కరే తనయుడు. చిన్నప్పుడే వాళ్ళని కోల్పోయాడు. అప్పుడు ఆ ఋషి ఈయన్ని దత్తత తీసుకుని పెంచారు. ఈ విషయాలు తెలిసినప్పటికీ మా గురువుగారికి 80 ఏళ్ల వయసు. ఆయన తన మాతృభాషను వాడకపోయినా ఆయన మాటల్లో బెంగాలీ యాస వచ్చేది. అప్పుడప్పుడు బెంగాలీ పాటలు గానం చేసేవారు. ఆయన సంస్కృత పండితుడు. ఆయనకు ఆంగ్లము, మరెన్నో భాషలు తెలుసును. బెంగాల్ ప్రయాణాల్లో ఒకసారి మా గురువుగారి జన్మస్థలాన్ని సందర్శించాను. ఆయన ఇంటి నామరూపాలు లేవు. అక్కడ ఆయన స్మారక చిహ్నం కట్టాలన్న ఆలోచన వచ్చింది. కానీ గురువుగారు అలాంటివి చేయవద్దని ఆజ్ఞాపించారు. 80వ పడిలో ఉన్న 2 ముసలమ్మలకు తప్ప ఆయన గురించి ఆ గ్రామంలో ఎవ్వరికీ ఏమీ తెలియదు. ఆయన 14వ ఏట హిమాలయాల నుండి వచ్చిన యోగి ఆయనను తీసుకువెళ్ళారని వారు చెప్పారు. ఆయనకు మాకు జ్ఞాపకం ఉంది అంటూ ఆయన బ్రతికే ఉన్నారా, ఎక్కడ ఉంటున్నారు, ఆయన జీవితంలో ఏమి చేశారు అని కుతూహలంగా ప్రశ్నించారు. మా గురువుగారు గుహలో నివసిస్తూ సూర్యోదయ సమయంలో ఒకే ఒకసారి బయటకు వచ్చి గంట తర్వాత తన స్థానానికి తిరిగి వెళ్ళిపోయేవారు. రోజుకు 2 మార్లు తన స్థానంలో నుండి లేచేవారు. కొన్నిసార్లు గుహ బయట పచార్లు చేసేవారు. కానీ కొన్నిసార్లు రోజుల తరబడి బయటకు వచ్చేవారు కాదు. 3 నుండి 5 వరకు బాగా చదువుకున్న శిష్యులు ఆయనతో ఎల్లప్పుడూ ఉండేవారు. 7-8 వేల అడుగుల ఎత్తునున్న కొండల్లోకి ఆయన చలికాలంలో 3 నెలలు వాళ్ళందరితో తిరిగిపోయేవారు. అప్పుడప్పుడు నేపాల్ దేశం వెళ్ళి నామ్చా బజార్కు 7 మైళ్ళ దూరంలో కొన్ని నెలలు గడిపేవారు. సామాన్యంగా ఆయన మేకపాలు త్రాగేవారు. ఆయన ఒక పొట్టి నల్ల శ్యామ ఆవుని పెంచేవారు. శిష్యులు దాని సంరక్షణ చూసుకునేవారు. అప్పుడప్పుడు దాని పాలను త్రాగేవారు. సగం నీరు, సగం మేకపాలు కలిపి గురువుగారికి సమయానుకూలంగా నేను ఇస్తుండేవాడిని. ఆయన అడగకుండా అవి ఇస్తుండేవాడిని. ఆయన తీసుకోకుండా వదిలేస్తే అవి తీసేసేవాడిని. తర్వాత కొంచెం ఎక్కువగా ఇచ్చేవాడిని. ఇదే ఆయన ఆహారం అంతా. మా గురువుగారు సహజ సమాధిలో ఉండిపోయి చాలా తక్కువగా మాట్లాడేవారు. ఒకసారి 9 నెలలు మేము కలిసి ఉన్నా మేము మాట్లాడుకున్నది చాలా తక్కువ. నిమీలిత నేత్రుడై ధ్యానంలో అలాగ ఉండిపోయేవాడు. నేను నా పని చేసుకునేవాడిని. ఆయన పని ఆయన చేసుకునేవారు. మాట్లాడే పని లేకపోయింది. అర్థం చేసుకునేవాళ్ళం కాబట్టి మాటల అవసరమే లేదు. అర్థం చేసుకోకపోతేనే సంగతులు తెలపడానికి మాటలు అవసరం. కానీ భావ ప్రకటనకు భాష అంతగా ఉపకరించదు. అంతర్గత భావతరంగాలు అప్పటికే ఉండడంతో మాటల ఆవశ్యకత లేకపోయింది. మేమిద్దరం నిశ్శబ్దంగా మాట్లాడుకోవటం నమ్మేవాళ్ళం. ఆయన నా అసంబద్ధ ప్రశ్నలకు చిరునవ్వుతో సమాధానం చెప్పేవారు. ఆయన చాలా తక్కువగా మాట్లాడేవారు. కానీ నా పెరుగుదలకు అవసరమైన వాతావరణం సృష్టించేవారు. కొందరేమో మా గురువుగారిని బెంగాలీ బాబా అని పిలిచేవారు. మరికొందరేమో బాబాజీ అనేవారు. నేను మా గురుదేవులను గురువుగారు అంటాను. ఎందుకంటే అంతకన్నా మంచి పదం నాకు కనిపించలేదు. ఆయన పట్ల నా శ్రద్ధాభక్తులు అఖండమైనవి, అమరమైనవి. ఆయన బోధించిన వానిలో నాకేమీ అవాస్తవమైనది కనిపించలేదు. ఆయనలో ఏమాత్రం స్వార్థం కనిపించలేదు. ఆయన పనులతో, మాటలతో, మౌనంతో చెప్పిన పాఠాలన్నీ దైవ ప్రేమతో నిండిపోయినవి. ఆయన గొప్పదనం